హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒక బాలుడు చికిత్స నిమిత్తం 5 నెలల కిందట హాస్పిటల్లో రెయిన్బో హాస్పిటల్లో అయితే జాయిన్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతని పేరెంట్స్ వద్ద నుంచి 1,20,00,000 వసూలు చేసింది హాస్పిటల్ సిబ్బంది. ఈ నేపథ్యంలోనే సిబ్బంది వసూలు చేసి కూడా దాదాపు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారు. ఇదేంటి అని చెప్పి న్యాయం కోరాలి అని చెప్పి ఈ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించగా సిబ్బంది మేము మాట్లాడతాం, 1 గంట సమయం ఇవ్వండి మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు గంట సేపు వెయిట్ చేసిన తర్వాత కూడా వారు పక్కకు తప్పుకున్నారు. అదేవిధంగా ఆ టైంలో బౌన్సర్స్ కావచ్చు, బాడీ గార్డ్స్ కావచ్చు, ఎవరైనా కానీ వారందరూ కూడా బాధితుల మీద దాడికి దిగారు. ఇదేంటి అని చెప్పి ప్రశ్నించిన వెంటనే వారందరి మీద దాడి చేశారు. సో అదేవిధంగా సమాచారం అందుకున్న బీఆర్కే రిపోర్టర్ అక్కడికి చేరుకున్న తర్వాత హాస్పిటల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా వెంటనే ఆ బౌన్సర్స్ బీఆర్కే ప్రతినిధి కూడా అడ్డుకొని అతనిపై కూడా దాడి చేశారు. అలాగే బంధువుల మీద కూడా అక్కసంగా ప్రవర్తించారు. ఇలా ప్రవర్తించడం పట్ల రెయిన్బో హాస్పిటల్స్ తీరు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, అవును. మొత్తంగా ఒక బాలుని 5 నెలల క్రితం ఒక జ్వరంతో జాయిన్ అయిన ఒక పిల్లవాడిని 1,20,00,000 కట్టించుకుని బిల్లుని ఆ బాలుకి ఒక రోజుకి 4,50,000 రూపాయల ఇంజెక్షన్ ఇచ్చి అసలు ఆ బాలుడిని శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారంటే హాస్పిటల్ అసలు ఏం జరిగింది? నిజంగానే ట్రీట్మెంట్ జరిగిందా, లేకపోతే డబ్బు కోసం పిల్లాడిని అలా పెట్టారా? నిజంగా ప్రాణాలతో ఉన్న పిల్లవాడిని చనిపోయిన తర్వాత ఇచ్చారా, లేకపోతే ఎప్పుడో చనిపోయిన పిల్లాడిని ఇప్పుడే చనిపోయిన ఇచ్చారా అని చెప్పేసి నిజంగా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ బాలుడికి సంబంధించిన బంధువులు కావచ్చు, ఒక న్యాయం కోసం మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మాకు తగిన న్యాయం చేయండి, మా కుమారుడు ఎలాగా చనిపోయాడు, ఎలాగా తిరిగి తీసుకురాలేరు, కానీ మాకు న్యాయం కావాలని చెప్పేసి ఆ హాస్పిటల్ వద్దకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ సిబ్బంది అసలు రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం ఏం చేసిందో మా స్వప్న అందిస్తారు. రైట్, ఇక రెయిన్బో హాస్పిటల్ రాక్షసత్వం అయితే బయటపడింది. 5 నెలల క్రితం జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయిన 14 ఏళ్ల బాలుడు మృతదేహాన్ని 1,20,00,000 కట్టించుకొని ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. గత వారం క్రితం ఈ సంఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా రెయిన్బో హాస్పిటల్ వరకు వెళ్ళడం జరిగింది. అయితే 1 గంట సమయం అడిగిన రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది ఆ గంట వ్యవధిలో గూండాలను అక్కడ పెట్టించి అక్కడికి వచ్చిన వారి యొక్క బంధువులని కొట్టించడం జరిగింది. అలాగే లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే నేపథ్యంలో న్యాయం కోసం అక్కడి వరకు వెళ్ళిన మా బీఆర్కే న్యూస్ ప్రతినిధిని కూడా దౌర్జన్యంగా దాడికి పాల్పడిన సంఘటనలు కూడా మనం బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూసాం. అయితే ఈ దాష్టికానికి రెయిన్బో హాస్పిటల్ ఎంత వరకు దిగజారింది అనే దానికి ఇదొకటి నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. పోలీసులు చేరుకొని అక్కడ జరుగుతున్న దాడిని ఆపకుండా ప్రేక్షక పాత్ర వహించిన తీరైతే అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. అయితే కేవలం జ్వరంతో రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయిన ఒక పిల్లాడిని 5 నెలల పాటు చికిత్స అందించి శవాన్ని తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. అదేవిధంగా 1,20,00,000 రూపాయల వరకు వసూలు చేశారు. అయితే చనిపోయిన బిడ్డని ఎలాగో తీసుకుని రాలేము, కనీసం మాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఏమాత్రం కనికరం లేకుండా రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. కేవలం జ్వరం వచ్చిందంటూ జాయిన్ అయిన పిల్లవాడికి 1,20,00,000 రూపాయల వరకు వసూలు చేశారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ కూడా 5 నెలల వరకు చికిత్స అందిస్తున్నామంటూ కూడా 1,20,00,000 రూపాయలు వసూలు చేసి పిల్లవాడి శవాన్ని తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. అదేవిధంగా ఏంటి ఇది అని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. మీడియాను కూడా చూడకుండా న్యాయం కోసం పోరాడుతున్న బీఆర్కే న్యూస్ ప్రతినిధి పైన కూడా దాడికి పాల్పట్ట రెయిన్బో హాస్పిటల్ దాష్టికానికి పరాకాష్ఠగా నిలిచింది. ఈ బంజారా కూడా ఇదే దందా అవుతుంది సార్. సిపి గారిని దండం పెడతా, ఒక్కసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ని నువ్వు పరిశీలన చేయాలి, దాని జర దుమ్ము దులపాలి. ఎందుకంటే మీ సిఐ గారు ఆ రోజు మాట్లాడి ఇప్పుడు వచ్చిండు. పొద్దుగాల మేము 11 గంటల నుంచి ఉన్నాం, మేము శాంతియుతంగా మాట్లాడి వస్తే మాకు సిఐ చెప్పిండ్రా మిమ్మల్ని కొట్టమని చెప్పి వారు దీపక్ అనేటోడు దీపక్ అనేటోడు రౌడీ వీధి గుండాలను తీసుకొచ్చిండు. ఆడవాళ్ళపై ధర్నాలు, మా ఆడవాళ్ళపై దాడులు, చీర పట్టి కొట్టిండు, గుంజిండు. పైగా కులం పేరుతోని, మతం పేరుతోని ఇక్కడ హాస్పిటల్ నడిపిస్తున్నాడు. కోట్లు దండుకొని గత 5 నెలల నుండి వాళ్ళు కోట్లు దండుకొని ఈ రోజు మాకు శవాన్ని ఇవ్వడం జరిగింది. న్యాయం కోసం వస్తే రౌడీ మూకాలను పెట్టి కులాన్ని దూషిస్తూ వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి మాకు న్యాయం కావాలి,
మాకు న్యాయ పోరాటం చేస్తున్నాం, మాకు ఈ పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి అని చెప్పేసి మేము మీకు వినవించుకుంటున్నాం. మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళపై కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ సమాజం? రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది ఇది? ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ రాకేష్ ప్రశాంత్ డాక్టర్ రాలేకపోతే అన్ఎడ్యుకేటెడా? డాక్టర్ కాకపోతే మానేయాలి, కానీ అమాయక ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి పోరాడుతున్నాం. ఎస్సిక లివర్ ప్లాంటేషన్కి ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి అయితే ఈ బాలుడిని అయితే రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అంటే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ రెయిన్బో హాస్పిటల్ అంటే ఒక పెద్ద హాస్పిటల్, ఇందులో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, మా బాలుడు ప్రాణాలతో మాకు దక్కుతాడు అనే ఒక నమ్మకంతో, భరోసాతో ఎంత ఖర్చైనా పర్వాలేదు మేము పెట్టుకుంటాం, మా బాలుడు మాకు ప్రాణాలతో ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అడ్మిట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చెప్పకుండా ఒకే ఒక మాట, ఎంత ఖర్చైనా పర్లేదు అని. సో వాళ్ళు అదే చెప్పారు, అదే విషయాన్ని క్యాష్ చేసుకున్నారు. అంటే క్యాష్ని తీసుకునే విషయంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడంలో మాత్రం ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే ఈ యొక్క ఎగ్జాంపుల్గా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ బాలుడి విషయంలో. అదేవిధంగా ఈ బాలుడి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం 10:30 నుంచి ఆ హాస్పిటల్ దగ్గర తమకు న్యాయం కావాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా పోరాటం చేసిన వారిపై దాడి చేయించారంటే అక్కడ హాస్పిటల్ యాజమాన్య వైఖరి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు కూడా వీరు కొంతమంది డాక్టర్ నేమ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ బాధిత కుటుంబ సభ్యులు వచ్చేసి ఎవరైతే డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారో, ఎవరైతే వీరితో మాట్లాడారో వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. 1,20,00,000 అంటే మామూలు విషయం కాదు. ఒక సామాన్యుడికి చాలా ఎక్కువ అమౌంట్. అలాంటి డబ్బు ఒక బిడ్డ కోసం ఖర్చు పెట్టారంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎంత ప్రాణం పెట్టుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 1,20,00,000 తీసుకున్న ఆ రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం బిడ్డ శవాన్ని మాత్రమే ఆ తల్లిదండ్రులకు ఇచ్చిందని అనుకోవాలి. ఆ 1,20,00,000 ఏమయ్యాయి అంటే ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదా? డబ్బు తీసుకున్న ఇంట్రెస్ట్, డబ్బులో ఉన్న ఇంట్రెస్ట్ ట్రీట్మెంట్లో ఎందుకు లేదు? అసలు ఎందుకు జరిగింది? ఆ పిల్లడికి ఉన్న వ్యాధి ఏంటి, అసలు దేని వల్ల చనిపోయాడు అనే రీజన్స్ మాత్రం బయటికి రావట్లేదు. ఆ పిల్లడు చనిపోవడానికి కారణాలైతే బయటికి రాలేదని అనుకోవాలి. వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు జనం రక్తాన్ని తాగుతున్నాయి. కార్పొరేట్ వైద్యం పేరుతో కోట్లాది రూపాయలను దండుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు. అసలు వాళ్ళు బతుకుతారా చనిపోతారా అన్న క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఇదే కాదు, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా కొన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి దందానే జరుగుతుంది. డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. టెస్టులు, చికిత్స అంటూ కూడా లక్షల రూపాయలు లాగిస్తున్నారు. చివరికి శవాలను అప్పగిస్తున్నారు. ఎంతో ఆశతో పెద్ద ఆసుపత్రులకు వెళ్తున్న జనాలు ఆవేదనకు గురవుతున్నారు. పెట్టుకున్న ఆశలన్నీ బొమ్మ కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ప్రాణాలతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుని రోడ్డు పాలవుతున్నారు. ఇదేం వైద్యం అని నిలదీస్తున్నారు. డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల ప్రాణాలకు విలువలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాసుల కక్కుర్తి ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చి న్యాయం కోసం పోరాడుతూ ఉంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. మీడియా వాళ్ళకి చెప్తే మా అంటే 1 గంట సేపు హాట్ న్యూస్ వస్తుంది. ఆ తర్వాత అందరు జనాలు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు. మీడియా వాళ్ళు కూడా మాకు ఏకుంటారో ఎక్కడ వెళ్తారో అని చెప్పి లంబాడీస్ మీరు అని చెప్పి కులాన్ని దూచేసుకుంటూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళపై లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళపై అందరు ఎగబడి వాళ్ళ ఒక సెక్యూరిటీ గార్డులను మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి రౌడీలను వాళ్ళపై దౌర్జన్యం చేపించి కొట్టడం జరిగింది. దయచేసి మాకు ఈ మీడియా త్రూ అయినా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీడియా వాళ్ళ లోపల వస్తే మీడియా వాళ్ళ పైన కూడా ఫైవ్ టీవీ న్యూస్ వాళ్ళ పైన కూడా చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ల వరకు వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు దీనికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ హాస్పిటల్లో వైద్యం పేరు మీద అధిక ఫీజులు దోపిడీ, సరైన డాక్టర్ లేరు, మొత్తం నకిలీ డాక్టర్లు. ఇవాళ ఈ రెయిన్బో హాస్పిటల్ విచ్చలవిడిగా నకిలీ వైద్యం చేస్తూ డబ్బాలు పంపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలారా
మీరు ఈ రెయిన్బో హాస్పిటల్లో మీ బిడ్డలను అడ్మిట్ చేసి మీ బిడ్డల ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా. కనీసం జిల్లా వైద్యాధికారి పొద్దుగాల 10 గంటల నుంచి మేము ధర్నా చేస్తే కూడా రాకపోవడం సిగ్గుచెట్టు. జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండని అడుగుతున్నా. ఈ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండు? ఈ జిల్లా కలెక్టర్ రావాలి, డిఎంహెచ్ఓ రావాలి, ఆరోగ్య శాఖ మినిస్టర్ దామరాజ నరసింహ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రదర్, ఈ మా ప్రజలకు న్యాయం చేయ వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ముందు శాంతియుతంగా కూర్చుంటాం. ఎన్ని రోజులైనా ఇండే కూర్చుంటాం. పోలీసు వాళ్ళు ఆ రోజు సిఐ వచ్చి సెటిల్మెంట్ చేసిండు. ఆ సిఐ ఎందుకు వస్తాడు ఇడికి? ఆ సిఐ రావాలి. బంజారా హిల్స్ సిఐ ఇక కార్పొరేట్ హాస్పిటల్ ధర దాహానికి సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ఇక చిన్న పిల్లలకి వైద్యం అందించేది ప్రత్యేకత ఉన్న రెయిన్బో హాస్పిటల్గా చెప్పుకుంటున్న ఈ రెయిన్బో హాస్పిటల్లో చిన్నారులు బలైపోతూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగి ఉన్నాయి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే 5 నెలల క్రితం ఒక బాలుడు, 14 ఏళ్ల బాలుడు జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. 5 నెలల పాటు చికిత్స అందించారు. దానికి సంబంధించి ఒక్కొక్క ఇంజెక్షన్ 4.5 లక్షలు పెట్టి రెయిన్బో హాస్పిటల్ వాడింది అంటే ఈ దోపిడీ ఎంతవరకు ఉందో అనేది చెప్పవలసిన అవసరం లేదు. కేవలం ఈ హాస్పిటలే కాదు, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయా అనే సామాన్య ప్రజలకి సందేహాలు వచ్చే విధంగా ప్రస్తుత పరిస్థితి అయితే మారుతుంది. అయితే మాకు న్యాయం చేయండి అంటూ కూడా బాధితులు హాస్పిటల్కు వచ్చి అడిగిన నేపథ్యంలో వారి మీద ప్రవర్తించిన తీరు, హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా ప్రవర్తించిందో అది విస్మయానికి గురి చేస్తుంది. ఏమాత్రం దయా కనికరం లేకుండా బాధపడుతున్న బాధితులని బెదిరింపులకు గురి చేస్తూ దాడికి పాల్పడిన సంఘటనలు మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యాయం కోసం పోరాటానికి వెళ్ళిన బీఆర్కే న్యూస్ సిబ్బంది పైన కూడా దాడికి పాల్పడిన ఘటన అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రశ్నించడానికి వెళ్తే భౌతిక దాడులకు పాల్పడతారా అంటూ కూడా ప్రశ్నించే స్థాయికి తీసుకువచ్చారు. అంటే దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు. ఇక హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ఏ విధంగా స్పందించలేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి,